తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం రగలడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా చాకల ఐలమ్మ గారి యొక్క పోరాట ఇతివృత్తం కూడా ముఖ్యమైనటువంటి కారణం. ఆనాడు భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగినటువంటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అది హైదరాబాద్ సంస్థానం మొత్తం ఎర్రజెండాల నాయకత్వంలో, కమ్యూనిస్టుల నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కష్టజీవులు, రైతులు, సామాన్యులందరూ ఒక తాటిపై వచ్చి కులమతాలకు అతీతంగా సాగించినటువంటి మహత్తర పోరాటం. ఆ పోరాటంలో చాకలి ఐలమ్మ గారి యొక్క పాత్ర అద్వితీయమైనటువంటి పాత్ర. ఆనాడు దొరలు, జాగీరుదారులందరూ కూడా తమ గూండాలు తమ పంటని తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి సందర్భంలో ఐలమ్మ గారు చూపించినటువంటి తెగువ సాయుధ పోరాటానికి నాందిగా మారింది. ఆ రకంగా కమ్యూనిస్టు పార్టీ వాలంటీర్లందరూ కూడా గూండాలని తరిమి కొట్టినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఊరేగింపులు చేస్తున్న సందర్భంలో ఆమెడు దొడ్డి కొమరయ్య కూడా బలైనటువంటి సందర్భం చాలా కీలకమైనటువంటిది. దొడ్డి కొమరయ్య గారు 1946 జూలై 4న చనిపోయిన తర్వాత సాయుధ పోరాటానికి పిలిపించింది కమ్యూనిస్టు పార్టీ. దానికి బీజం మూలం ఆమెడు చాకలి ఐలమ్మ గారు. అందుకే విరోచిత సాయుధ రైతాంగ పోరాటం అనేక విజయాల్ని సాధించింది, అనేక మందికి స్ఫూర్తినిచ్చింది. ఆ మహనీయురాలు ఆమెడు ఐలమ్మ గారి స్ఫూర్తిని మనం తీసుకొని మహిళలు, యువజనులు, అలాగే సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా చైతన్య స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఐలమ్మ గారి వర్ధన్ సందర్భంగా సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ విప్లవ జోహార్లు తెలియజేస్తూ ఉంది. జోహార్ కామ్రేడ్ చిట్టాల.